అకాల వర్షాలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ను తాకబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే 2 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ముఖ్యమైన సమాచారం ఇంకా చాలామందికి చేరుతుంది. రైతులు, ప్రజలు ముందుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వర్షాలు మార్చి 21 నుండి ప్రారంభమై వచ్చే 2 నుండి 3 రోజుల పాటు కొనసాగవచ్చని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అవసరం లేకుండా బయటికి వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు కూడా ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను వెంటనే కోసుకుని భద్రపరచుకోవాలని, ఎండలో పెట్టిన ధాన్యాన్ని వెంటనే కప్పేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా మామిడి, జీడి, కొబ్బరి తోటల రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రం అలలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాల్లో హెచ్చరిక జెండాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వర్షాల ప్రభావం కేవలం ఉత్తరాంధ్రలోనే కాకుండా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ ప్రాంతాల్లో మబ్బులు, చినుకులు పడే అవకాశం ఉంది. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఉరుములు, మెరుపులు పడుతున్న సమయంలో చెట్లకి కింద నిలబడకూడదు. మొబైల్ ఫోన్లు బయట ఉపయోగించకూడదు. విద్యుత్ స్తంభాలు నీటి దగ్గర ఉండకూడదు. పిల్లలను బయట ఆడనివ్వకూడదు. ఇళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రైనేజీలు మూసుకుపోకుండా శుభ్రం చేసుకోవాలి. వర్షాలు ఎక్కువగా పడితే తాగునీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి చూస్తే వచ్చే 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రైతులు తమ పంటలను రక్షించుకోవాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాలు, వాతావరణ సమాచారం, ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి.